స్టాక్ మార్కెట్లో మంత్లీ ఇన్కమ్ పాసిబులా? లేదా ఇదేమైనా సోషల్ మీడియాలో సెల్ చేసి డ్రీమ్ టైప్? నిజం చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో మంత్లీ ఇన్కమ్ అనేది పాసిబులే. కానీ దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్‌లో నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ కంప్లీట్‌గా చార్ట్ మీద ఉంది. మీరు మంత్లీ ఇన్కమ్ కోసం స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేయడానికి వచ్చినట్లయితే ఈ కంప్లీట్ వీడియో మీకోసమే. సో ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నా 3 పార్ట్‌లో డివైడ్ అవుతుంది. ఒకటి ఏంటంటే రియాలిటీ, 2 మెథడ్, థర్డ్ ఏంటంటే మైండ్ సెట్. ఫస్ట్ రియాలిటీ ఏంటంటే ఎవరైతే ట్రేడింగ్ కోసం వచ్చారో మంత్లీ ఇన్కమ్ కోసం వచ్చారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ అనేది ఎప్పుడూ మీకు మంత్లీ ఇన్కమ్ అనేది ఇవ్వదు. ఓకే, మార్కెట్ ఎప్పుడు మీకు బల్క్లో ఇస్తుంది మళ్ళీ. సో ఏదైతే మీరు అనుకుంటున్నారో నెలకి 20,000 30,000 ఏదైతే సంపాదిద్దాం అనుకుంటున్నారో అదేంటి అంటే టోటల్ 1 ఇయర్లో మీకు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏదర్ ఫస్ట్ 2 మంత్స్లో కానీ లేదా మధ్యలో కానీ లేకపోతే ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏ టైంలోనైనా మీకు బల్క్లోని సంవత్సరానికి వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో అది మొత్తం ఒకేసారి ఇచ్చేస్తుంది. ఓకే, ఇది మెయిన్ క్యారెక్టర్ అసలు, ఇది రియాలిటీ. ఓకే, సో ఇదేంటంటే ఇది ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సో మనకేముంటుంది, నెలకి నాకు 30,000 కావాలని ఒక ట్రేడింగ్లో దిగాం. సో ఫస్ట్ 1 వీక్లోనే వచ్చేస్తే మీకు 30,000, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అని ఆశతో మీరు మళ్ళీ కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు కూర్చున్నారో మార్కెట్ మొత్తం ఇచ్చిన ఫస్ట్ వీక్లో మీకు ఇచ్చిందంతా మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది అనమాట. సో ఇదేంటంటే మార్కెట్ బిహేవియర్. సో మనకు కరెక్ట్గా ఎప్పుడు ఆపాలో తెలియాలన్నమాట. సో దీన్ని మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ ఎప్పుడు బల్క్లో ఇస్తుంది కానీ మంత్లీలో ఇవ్వదు. బల్క్లో ఇచ్చిన అమౌంట్ని మనం కాపాడుకోలేదు. ఒకవేళ ఇయర్ స్టార్టింగ్లోనే మనకు అన్ని డబ్బులు వచ్చేస్తే ఇయర్ అంతా మనం దాన్ని ఎలాగా సేవ్ చేయాలో మనకు తెలియాలన్నమాట. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మెథడ్ అంటే సెటప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే మీరు ట్రేడింగ్లోకి ఇన్కమ్ కోసం వచ్చారో వాళ్ళకి కంపల్సరీగా టెక్నికల్స్ తెలియాలి. టెక్నికల్ అనాలిసిస్ రావాల్సిందే. ఫండమెంటల్ అనాలిసిస్తో ఇన్కమ్ చేయలేము మనం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే టెక్నికల్స్ మీకు వచ్చాయో టోటల్గా మీరు ఏం చేయాలంటే జస్ట్ మీకు ఒక సెటప్ ఏదైతే ఉందో మీరు ప్రాక్టీస్ చేసిన సెటప్ని కంప్లీట్గా మనం సిస్టంలోని అంటే ట్రేడ్లోని దాన్నే ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, స్టాప్ లాస్ ఇస్ కంపల్సరీ. టార్గెట్ వచ్చే వరకు రైడ్ చేసే మీకు ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్ కంప్లీట్గా డెవలప్ అవ్వాలి. అప్పుడైతేనే మనం కొంచెం డబ్బులు సంపాదించగలం తప్ప డైరెక్ట్గా కొన్ని క్యాండిల్స్ నేను నేర్చుకుంటాను సపోర్ట్ రెసిస్టెన్స్ చూసి నేను చేస్తానంటే అది రాదు. ఓకేనా, సో ముందు ప్రాక్టీస్ చేయండి. మీ సిస్టమ్ ఏదైతే ఉందో ఓన్లీ టెక్నికల్ బేస్ మీదే సాధ్యం అది. ఓకేనా, ఏదో మరీ పెద్ద మార్కెట్ బుల్ అయితే మీరు పెట్టిన డబ్బులు వాటికి ఇన్కమ్ టైప్లో వచ్చి కానీ నార్మల్ ట్రేడర్ మీకు మీరు ట్రేడ్ చేయాలంటే మీకు ఒక సిస్టమ్ కంపల్సరీగా టెక్నికల్స్ వచ్చి ఉండాలి. సో వాటిలో మెయిన్ ఏంటంటే రిస్క్ ఏంటంటే స్టాప్ లాస్. ఇది లేకుండా ట్రేడ్ అనేది చేయకూడదు. నెక్స్ట్ ఇంకోటి కావాల్సింది ఏంటి అంటే ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని రైడ్ చేయాలి, ఏదో అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఓకే, మీరు ఏదో టార్గెట్ అనుకుంటారు కదా అప్ సైడ్ డౌన్ సైడ్, అది రైడ్ చేసే మన ఏంటంటే కెపాసిటీ మనలో రావాలన్నమాట. థర్డ్ మైండ్ సెట్. ఇదేంటి అంటే సైకాలజీ. దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలంటే ఎప్పుడైతే మీకు ఒక ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చిందో వెంటనే నెక్స్ట్ ట్రేడ్ మీరు తీసుకోకుండా ఆగగలగాలి. ఓకేనా, ఏదైతే మీరు ప్రాఫిట్ వచ్చిందో దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున లాస్ వస్తే దాన్ని మళ్ళీ రివర్స్లో ట్రేడ్ చేయకూడదు అనమాట. అంటే ఏంటి, రికవరీ చేయడానికి వెళ్తారు కదా, అది చేయకూడదు అనమాట. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఒకసారి ఎగ్జిట్ అయిపోవాలి. ఈ మైండ్ సెట్ కంపల్సరీగా మనలో డెవలప్ అవ్వాల్సిందే. ఓకేనా, అంతేగా నేను రెవెన్యూ ట్రేడింగ్ చేస్తాను ఏదైతే పోయిందో దాన్ని తెచ్చుకుంటానంటే దానికి డబల్ పోయే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. సో ఏదైతే ఇందాక ఫస్ట్లో మనం మాట్లాడుకున్నామో బల్క్లో ఇస్తుంది అంటామో, ఒకవేళ మీరు ఒక మంత్లో కూర్చున్నారు, ఫస్ట్ వీక్లోనే మీకు కావాల్సిన టార్గెట్ మీరు ఏదైతే అనుకున్నారో ఫస్ట్ ఒకటి ఫిక్స్ అవుతారు కదా 30,000 40,000, అది పొరపాటు మీకు ఫస్ట్ వీక్లో వచ్చిందంటే ఇంకా మీరు ట్రేడ్ తీసుకోవడానికి వీల్లేదు. ఓకేనా, ఇది నేను అదేంటి మీరు ఎలా అంటున్నారు డబ్బులు సంపాదించడం ఆగిపోతుంది కదా, దీనికన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా అంటారు. కానీ కాదు, సంపాదించుకోవచ్చు కరెక్టే, మీరు వెళ్ళొచ్చు ట్రేడ్ చేయొచ్చు, కానీ మీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైతే సైకాలజీ ఉందో అది అసలు ఒప్పుకోదు అనమాట. ఏదో ఒక తప్పు చేస్తారు మీరు. సో మార్కెట్ మేము వెయిట్ చేస్తుంది, ప్రాఫిట్ ఇచ్చాను కదా మీ దగ్గర నుంచి కంపల్సరీగా తీసుకుంటుంది అనమాట. సో నేను ఎందుకంటే ఒక ట్రేడ్ విన్ అయినా లూజ్ అయినా సరే ఆగమంటాను, ఎందుకంటే సైకాలజీ మంది రీసెట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే మీరు స్క్రీన్ ముందు కూర్చున్నారో మీకు ఇచ్చిన డబ్బులన్నీ మొత్తం లాగేసుకుంటారు. కాదు మీకు చాలాసార్లు ఇదే జరిగి ఉండొచ్చు, మీరు చూడండి. ఓకేనా, సో ఇప్పుడు దాకా ఏదైతే డిస్కస్ చేసామో ఈ పాయింట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పుడు చార్ట్స్ మీదకి వెళ్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, అసలు ఏంటి ట్రెండ్ ఎలా నడుస్తుందో చూద్దాం. దీంతోపాటు ఏంటంటే 24th మే నిర్వాణ ట్రేడర్ కంప్లీట్ అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్ ప్రీమియం క్వాలిటీ ప్రోగ్రామ్. ఓకే, 1 డే ఉంటుంది. ఎవరైనా చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటాయి. ఓకేనా, ఏదైతే మీరు మంత్లీ ఇన్కమ్ ఇవి ఏవైతే ఉన్నారో అవన్నీ అందులో స్ట్రాటజీస్ అనమాట యాక్చువల్లీ. ఓకే, వాటిని మీరు చేయాలి అనుకుంటే నేర్చుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. ఇప్పుడు చార్ట్స్ మీదకి వెళ్దాం. చార్ట్ అనాలిసిస్ మిస్ అవ్వండి. ఇప్పుడు నిఫ్టీ చార్ట్ మీదకి వచ్చాం, 1 అవర్లో ఉంది. సో మార్కెట్ ఇంకా క్లోజ్ అవ్వలేదు రికార్డ్ చేసినప్పుడు. సో ఈ ఏరియా అనమాట. ఓకే,
సో ఇదైతే ట్రెండ్ అయితే కింద కన్ఫర్మ్ అయింది. ఓకేనా. సో ఇందులో యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాను. ఓకేనా. సో ఇందులో ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి లేదు. ఓకేనా. ట్రెండ్ కిందకుంది, ఏదో ఒక అద్భుతం జరిగిపోతే పైకి వెళ్ళిపోవాలి తప్ప మామూలుగా ఏంటంటే కిందకి. సో ఇది ఏం చేస్తుందంటే కన్సోలిడేషన్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సైడ్ వేస్ మార్కెట్. సో ఇందులో మాట్లాడడానికి ఏముంది. ఓకేనా. సో మొన్న చేసినప్పుడేమో ఎక్కడ ఉంది, కింద పడుతుంది అని చెప్పిన వచ్చింది. తర్వాత ఏంటి, బౌన్స్ రావాలి, కన్సోలిడేషన్, ఈ చిన్న బౌన్స్ వచ్చింది, మళ్ళీ పడింది, మళ్ళీ పైకి వెళ్ళి. సో ఇదే జరుగుతుంది. కానీ ఏంటంటే ట్రెండ్ అనేది కిందకే ఉంది. కొంతమంది అడిగారు ఏదో ఒకటి వచ్చి, ఒకవేళ సార్ నేనేమన్నాను, ఓకేనా, పైకి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అంటే 10% ఛాన్సెస్ అన్నాను కదా, అది ఎప్పుడూ ఉంటుంది కదా. అదే ఒక ఆయన అడిగారు అనమాట. ఆ 10% ఛాన్స్ అంటే అసలు చార్ట్లో ఎలా అంటే ఏదైనా ఒక న్యూస్ వచ్చినా ఏది వచ్చినా 10% ఛాన్స్ ఏదైతే ఉందో దానిలో మార్కెట్ పైకి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో అప్పుడు చార్ట్లో మనకి ఎలా తెలుస్తుంది అని అడిగారు. సో ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు చెప్తాను కదండి. ఓకేనా, జస్ట్ సెకండ్. సో ఇది ఏదైతే ఉందో వీక్లీలో పెట్టాను నిఫ్టీ. ఓకేనా. సో ఇది ఏదైతే వేవ్ ఉందో ఈ టాప్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా. ఇది ఎప్పుడు ఉంది, ఎన్ని క్యాండిల్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఈ టాప్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అరౌండ్ 13 క్యాండిల్స్. ఓకేనా. ఈ టాప్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో 12 క్యాండిల్స్లో అంటే 12 వీక్స్లో ఇప్పుడు నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 12 వీక్స్లోని ఈ పైకి కట్ చేస్తే మార్కెట్ తిరిగిపోయింది. ఓకేనా. కానీ ఇంత దూరం పైకి వెళ్ళిపోయినా సరే ఓకే, ఇది ఏం చేస్తుందంటే కరెక్షన్ మొత్తం కంప్లీట్ చేయకుండా వెళ్తుంది. ఓకేనా. సో ఏదైతే ఉందో దీనిలో ఉన్న పాయిజన్ ఇంకా మొత్తం పోలేనట్టు అర్థం. ఇక్కడ కరెక్షన్ చేయకుండా ఇది పైకి వెళ్ళిపోతే దీనికి ఏదైతే వామిటింగ్ అవ్వాలో పైకి వెళ్ళిచేస్తుంది. ఓకేనా. అది అసలు మంచిది కాదనమాట. కానీ చార్ట్ ఏది చెప్తుందో అది నమ్మాలి. ఓకేనా. ఏదైతే పార్టిసిపేట్ కంపల్సరీగా పైకి వెళ్తే పార్టిసిపేషన్ అనేది చెయ్యాలి మనం. ఓకేనా. కానీ ఏంటంటే హాఫ్ హార్టెడ్ అనమాట. 50-50 ఛాన్సెస్తో మనం చేస్తాం, బుల్ సైడ్ అవుతాం అనమాట. ఓకే, అర్థమైంది కదా. బ్యాంక్ నిఫ్టీ, సారీ, బ్యాంక్ నిఫ్టీలోనే చార్ట్ అంతా క్లియర్గా ఉంది. సో ఏంటంటే ఇది ఒక వేవ్, ఇది పైకి ఏదైతే కరెక్షన్ బౌన్స్ రావాలో వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే కిందకి డౌన్ అనమాట. డౌన్ ట్రెండ్ క్లియర్గా కనబడుతుంది. చూద్దాం నెక్స్ట్ ఏం అవుతుంది. ఓకేనా. ఏ ఫ్రేమ్లో చూసినా సరే మీరు ఇందులో చార్ట్లో మారలేదు, ఇంకా ఏమీ మారలేదు. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ ఒకసారి చూద్దాం. ఫ్యూచర్స్ ఇంటర్నేషనల్. సో వీక్లీ డైలీ క్యాండిల్ చూద్దాం. ఈ ఏరియా ఉంది కదా, ఇది కొంచెం పైకి వెళ్ళేటట్టు కనబడుతుంది నాకైతే ప్రస్తుతానికి. ఓకేనా. కొంచెం పైకి, మరీ అంత ఏం కాదు. ఫస్ట్ ఈ ఏరియా చూద్దాం, అవుతుందో అవ్వదు. 3.4 $3.5 అరౌండ్. ఓకేనా. ఈ ఏరియా ఇది ఏం చెప్తున్నానంటే మనం బేసిక్స్ చేశారు కదా, వాళ్ళందరూ బాగా తెలిసిపోద్ది. ఇది ఏంటన్నా, ఇది డౌన్, ఆర్ఎస్ఐ అప్. ఓకేనా. సో ఇది ఒక షూర్ షాట్ ట్రేడ్ టైప్ అనుకోవాలి మనం, స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే సిల్వర్ ఫ్యూచర్ డైలీ. ఓకే, 2 days బ్యాక్ ఎక్కడ ఉంది, ఇప్పుడేమో చిన్న బౌన్స్ వచ్చింది. సో ఇదేంటంటే ఇది ఒక కన్సల్టేషన్ ఫేజ్, ఇంకా దీనికి కిందకి రావాల్సింది చాలా ఉంది. ఓకేనా. ఎప్పుడైతే కిందన కరెక్షన్ అయిపోతే చాలా మంచి ర్యాలీ మనకు వస్తుంది, చాలా మంచి ర్యాలీ దొరుకుతుంది సిల్వర్లో, తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ గోల్డ్ సేమ్ డౌన్. ఈ ఏరియా మిగిలిపోయింది, ఇంకా కొంచెం ఇది కన్సల్టేషన్ చేయాలి, కింద కరెక్షన్ టైం ఉంది ఇంకా. ఆ తర్వాత చూద్దాం ఇది ఇంకా డైరెక్ట్ కిందకి అవుతుందో లేకపోతే పైకి వెళ్తుందో. ఓకేనా. ఇవేమి బేర్లు కాదు, యాక్చువల్లీ జస్ట్ అవ్వాల్సిన కరెక్షన్ అంతే. ఈ 4 years ఎవరైతే వచ్చారో వాళ్ళని బయటికి పంపించే ఒక స్కెచ్ టైప్ అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను వీడియో. ఓకే, అనాలిసిస్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇది ఏంటంటే షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఓకేనా. మీరు ఛానల్ అయితే వీడియోస్ చూసేస్తున్నారు, ఇంకోటి ఏంటంటే షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓకే, కొంచెం కష్టపడుతున్నాను కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.